హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాము మీకు ఈ పాటికి థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది వీడియో స్పెషల్ ఏంటో అని సో మేమైతే ఇండియా వస్తున్నాం ఇంకా ఈ వీడియోలో మొత్తం నెదర్లాండ్స్ టు ఇండియా మా జర్నీ ఎలా జరిగిందో చూస్తారు ఇంకా మా పిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియా వస్తున్నామంటే ఇంకా టికెట్ బుక్ చేసినప్పటి నుండే ఇంకా క్యాలెండర్ అయితే రెడీ చేసుకుంటారు ఇంకా క్యాలెండర్ రెడీ చేసుకొని ఇంకెన్ని డేస్ అని మొత్తం కౌంట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా డే అయిపోగానే ఇలా టిక్ మార్క్స్ కొడతారు Not one, it's been 11 months. It's not Yeah, almost 1 year, by now 1 year. But it's almost 1 year. This is Kiwi. Kiwi is my son. This is Leo. He's also my son. సో వెకేషన్ కి ఇండియాకి వస్తారా నీతో పాటు For నీ బేబీ vacation, they'll also come to India. Yay! For 3 weeks only. That's not enough. For 3 weeks we're going and then we're going to come back. ఇంకా ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చాము టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది మేమైతే ఫస్ట్ ట్రైనే క్యాచ్ చేస్తున్నాము ఇంకా లగేజ్ అయితే చాలా ఉంది అందుకే ఇంకా ఫ్రెండ్స్ అయితే వచ్చారు హెల్ప్ చేయడానికి కార్లో ఇంకా లక్కీగా ఈరోజు అయితే చలేం లేదు ఇంకా నార్మల్ జాకెట్సే వేసుకున్నాము ఇంకా నెదర్లాండ్స్లో మనకి ట్రైన్ ఫెసిలిటీస్ బాగుంటాయి ఇప్పుడైతే మేము ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు అయితే ఈ ట్రైన్లోనే వెళ్తాము సో ఎయిర్పోర్ట్లోనే స్టేషన్ ఉంటుంది కింద స్టేషన్ పైన ఎయిర్పోర్ట్ ఇంకా డైరెక్ట్గా మనం లగేజ్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు So guys, now we're in like the airport. We took out the departures and we took checkup, security checkup. We did everything, and now we're like on our way to the aeroplane. Look, there's our airplane. Airbound. This is Australia. ఇంకా ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము మా లగేజ్ డ్రాపింగ్ అంతా అయిపోయింది ఇంకా సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా మా గేట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా గేట్ నెంబర్ ఎక్కడుందో చూసుకుంటూ ఇంకా ఇండియా వచ్చే రోజు ఇంకా మా పిల్లలకైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఎంత హ్యాపీగా ఉంటారో మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరాము ఇంట్లో ఏం తినలేదు 5:30కే బయలుదేరాం కాబట్టి ఇంకా వచ్చేటప్పుడే కొన్ని అయితే క్రోజాన్స్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇంకా ఈ జర్నీలో మేమే కాకుండా మాతో పాటు 2 గెస్ట్లు అయితే వస్తున్నాయి ఇండియాకి ఇంకా వీటి పేరు ఏంటంటే కివి అండ్ లియో ఇంకా మా చిన్న పాపకైతే టెడ్డీస్ అంటే చాలా చాలా ఇష్టము వాటిని పెట్టుకొనే పడుకుంటుంది ఇంకా దానికోసమనే తెచ్చుకుంటుంది అంతేకాకుండా జర్నీలో కూడా వాళ్ళకి బాగా టైంపాస్ అవుతుంది ఇంకా అందుకే తెచ్చుకుంటున్నారు మేమైతే ఎయిర్పోర్ట్కి 3 అవర్స్ ముందే వచ్చాము మా వర్క్ అంతా 1 అవర్లో అయిపోయింది బ్యాగ్స్ డ్రాపేజ్ సెక్యూరిటీ చెకప్ అంతా కూడా 1 అవర్లో ఫినిష్ అయిపోయింది ఇంకా 2 అవర్స్ వెయిట్ చేస్తూ ఉండే ఇంకా ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము ఇంకా మా ఫస్ట్ ఫ్లైట్ అయితే ఆమ్స్టర్డామ్ నుండి ఫ్రాంక్ఫర్ట్ అనమాట ఆమ్స్టర్డామ్ నుండి ఫ్రాంక్ఫర్ట్ మనకి ఓన్లీ 1 అవర్ జర్నీ అనమాట ఫ్లైట్ జర్నీ ఇప్పుడే ఆమ్స్టర్డామ్లో ఫ్లైట్ అయితే ఎక్కాము ఫ్లైట్ ఎక్కగానే పిల్లలకి కొన్ని కలర్ పెన్సిల్స్ ఒక చిన్న బుక్లెట్ అయితే ఇచ్చారు పిల్లలు అయితే హ్యాపీగా కలరింగ్ చేస్తూ ఉన్నారు సో 1 అవర్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫ్లైట్ దిగేసి మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్లోకి బస్లో వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ మేమైతే డిఫరెంట్ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకుంటున్నాము ఈ ఇయర్ అయితే ఇంకా లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము ఇంకా నెదర్లాండ్ నుంచి జర్మనీ నుంచి డైరెక్ట్ ఇండియా అనమాట ఇంకా ఇప్పుడే సెకండ్ ఫ్లైట్ అయితే ఎక్కాము సెకండ్ ఫ్లైట్ జర్మనీ నుండి మనకి డైరెక్ట్ హైదరాబాద్ వరకు ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ ఇంకా ఇప్పుడు లంచ్ టైం కాబట్టి వెళ్ళగానే ఫుడ్ ఇచ్చారు ఇవాళ ఫుడ్ బీన్స్ ఇంకా కొంచెం రైస్ చికెన్ కర్రీ సేమియా కొన్ని సలాడ్స్ ఇచ్చారు ఇంకా యోగర్ట్ ఇంకా స్మాల్ బ్రెడ్ ఇస్తారనమాట ప్రతి మీల్లో బ్రెడ్ అయితే ఉంటుంది బ్రెడ్ బటర్ అండ్ ఇంకా మ్యాంగో పికిల్ అయితే ఇచ్చారు ఇంక ఇప్పుడు చూపించిందంటే నాన్ వెజిటేరియన్కి ఇంకా ఇదైతే మొత్తం వెజిటేరియన్స్కి అనమాట వెజిటేరియన్స్కి పన్నీర్ అండ్ రైస్ ఇంకా పాలక్ కోఫ్తా ఇచ్చారు ఓన్లీ మెయిన్ కోర్స్ చేంజ్ అవుతుంది ఇంకా డెజర్ట్ ఇంకా సలాడ్స్ అన్నీ అయితే సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్గా అందరికీ వెజ్కి నాన్ వెజ్కి సేమ్ వస్తాయి ఇంకా వాటితో పాటు మనకి ఏది కావాలంటే అది జ్యూసెస్ అయితే ఇస్తారు జ్యూస్ వాటర్ మనకి ఏది కావాలంటే అదైతే ఉంటుంది ఒక్కొక్క ఎయిర్లైన్స్లో ఒక్కొక్కలా టేస్ట్ ఉంటుంది ఇంకా పర్వాలేదు మనకి ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా ఏదో ఒకటి అలా కొంచెం తినేస్తాము ఇంకా మా ఫ్లైట్ అయితే డే టైం ఫ్లైట్ అనమాట ఇంకా హోల్ డే మేమైతే జర్నీ చేస్తూనే ఉన్నాము ఇంక పిల్లలతో అయితే ఇంకా డే టైంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా పడుకోరు మనల్ని పడుకోనివ్వరు సో ముందే డే టైం కాబట్టి ఇంకా నేనైతే కొన్ని పేపర్స్ పెన్స్ అయితే తీసుకొని వెళ్ళాను నాతో పాటు ఇంకా మా పిల్లలు అయితే కొద్దిసేపు స్క్రీన్ చూసుకున్నారు ఆ తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు ఇంకా మన ముందుండే స్క్రీన్లో మనకి కొన్ని మూవీస్ అయితే ఉంటాయి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టినవి మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు
అంతేకాకుండా మనకి స్క్రీన్‌లో ఫ్లైట్ లైవ్ అప్డేట్స్ కూడా కనిపిస్తాయి. ఫ్లైట్ ఎక్కడుందో ఏంటో మొత్తం అయితే చూసుకోవచ్చు మనము ఫ్లైట్‌లో కూర్చొని. ఏ కంట్రీ పైన ఉంది ఫ్లైట్, ఏ కంట్రీ పై నుండి వస్తుంది, ఇంకెన్ని అవర్స్‌లో దిగుతామో మొత్తం అయితే మనకి లైవ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎన్ని అవర్స్‌లో దిగుతాం అనేసి మనకి మొత్తం ఆడ కనిపిస్తా ఉంటది స్క్రీన్ పైన. ఇంకా పిల్లలు స్క్రీన్ చూసుకుంటూనే ఉంటారు. 2 అవర్స్, 1 అవర్, హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్. ఇంకా ఇది డే జర్నీ కాబట్టి పిల్లలు అస్సలు పడుకోవట్లేదు. ఇంకా లాస్ట్‌లో ఇంకా 2 అవర్స్‌లో దిగుతాం అన్నప్పుడు ఇంకా 1 అవర్ ఏమో పడుకున్నారు. హమ్మయ్య! మొత్తానికైతే ఇంక ల్యాండ్ అవ్వబోతున్నాము. ఇంకో 20 మినిట్స్‌లో అయితే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయ్యే ముందైతే పైనుంచి ఇలా ఉన్నాయి. చిన్న చిన్నగా కనిపిస్తా ఉంది లైటింగ్ అంతా. ఇంకా ఇండియా వస్తున్నామంటే టికెట్ బుక్ చేసినప్పటి నుండి అసలు ఈ డే కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఫైనల్‌గా అయితే ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాము. ఇంకా మా సెక్యూరిటీ చెకప్, ఇమిగ్రేషన్స్ అన్నీ అయిపోయాక ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాము. ఇంకా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా బయట అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఫాస్ట్‌గా లగేజ్ బ్యాగ్స్ అయితే తీసేసుకొని ఇంకా వెళ్తా ఉన్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడే బయటకైతే వచ్చాము. బయటికి రాగానే ఇంక అందరినైతే కలిసాము ఫ్యామిలీ మెంబర్స్‌ని. బయటికి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈసారి పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు. బయటకొచ్చి చూసేసరికి ఒక్కరు కనిపించట్లేదు. ఏరి ఈళ్ళందరూ ఇంతమంది వచ్చిర్రు ఎక్కడ కనిపియట్లేదని కాల్ చేసేసరికి వీళ్ళందరూ వేరే గేట్ దగ్గర వెయిట్ చేస్తా ఉన్నారు. మేమేమో ఇంకో గేట్ నుండి బయటకొచ్చాము. ఇక ఫోన్స్ పట్టుకొని రెడీగా ఉన్నాము వీడియో తీయడానికి అనేసి చెప్పారు. ఇంక ఫుల్ నవ్వుకున్నాము. ఇంక అందరం కలిసి అయితే ఇంకా టీ తాగుతా ఉన్నాము. ఇప్పుడు టైం 3 అవుతుంది. అసలు ఎవ్వరు పడుకోలేదు. చిన్న పిల్లలతో సహా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఇంకా ఈ ట్రిప్‌లో మాకు స్పెషల్ ఏంటంటే మా చిన్న కోడలు పాప. మా చిన్న కోడలు పాపని ఫస్ట్ టైం చూస్తున్నాము డైరెక్ట్‌గా. ఇంకా ఎవ్రీ ఇయర్ వెళ్ళేసరికి ఒక న్యూ ఎంట్రీ అయితే ఉంటుంది ఫ్యామిలీలో. ఇంకా పిల్లలైతే ఇంకా మా దగ్గర కూడా లేరు. ఇంకా మా కజిన్స్ దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంగో ఆల్రెడీ ఫోటోషూట్ మొత్తం అయిపోతుంది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోనే చాలా సేపు ఉన్నాము. ఇంకా ఎటు వెళ్ళలేము అప్పుడు 3 అవుతుంది టైము. ఇంకా అది ఎటు కాని టైము. ఇటు డిన్నర్ టైం కాదు, అటు బ్రేక్‌ఫాస్ట్ టైం కాదు. ఇంకా అక్కడే టీ అండ్ బ్రెడ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొన్ని అయితే ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫొటోస్ అయితే తీసుకున్నాము గ్రూప్స్‌గా. ఇంకా ఇక్కడ 4 మొఖాలు చూసుకుంటా ఉండి అక్కడ అంతమందిని ఒకేసారి ఫ్యామిలీ మెంబర్స్ చూసేసరికి అసలు మాటలు రావు. అందరినీ ఒకేసారి చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో చాలా సేపు ఉండి టీలు, బ్రెడ్‌లు తిని ఫొటోస్ తీసుకొని అందరం బాగా మాట్లాడుకొని మెల్లగా బయటకైతే వచ్చాము. ఇంకా ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్‌కి వచ్చాము. పార్కింగ్ ప్లేస్‌లో కూడా వచ్చి ఇంకా మళ్ళీ డిస్కషన్స్ అవుతున్నాయి. ఎవరు ఏ కార్‌లో పోవాలి, ఎవరు ఏ ప్లేస్‌కెళ్ళాలి అని. ఇంకా మొత్తం ఎవరు ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఇంకా కార్‌లో లగేజెస్ అయితే పెడతా ఉన్నారు. ఇంకా ఫైనల్‌గా అయితే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో ఇదనమాట మా జర్నీ నెదర్లాండ్స్ టు హైదరాబాదు. మా జర్నీ ఎలా జరిగింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో లాస్ట్ ఇయర్ వచ్చినప్పటిది. ఇంకా కొంచెం మెమరీగా ఉంటుందనేసి ఇందులోనే లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను.